హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలక్ పకోడా అండి. పాలకూరతో పకోడీ చేస్తున్నాను. పాలక్ పకోడా దీన్ని ఈవినింగ్ టైంలో స్నాక్లా చేసుకొని తినొచ్చు, మార్నింగ్ టైంలో టిఫిన్ కింద తినొచ్చు. ఎటన్నా జర్నీలో వెళ్ళేటప్పుడైనా సరే మనం చేసుకొని తీసుకొని వెళ్తే 2-3 రోజులైనా సరే నిల్వ ఉంటుందండి. దీనికి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను, దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మాట ఫ్రెండ్స్, మీరు ఈరోజే నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ పాలక్ పకోడా చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు: పాలకూర, శనగపిండి, కొద్దిగా బియ్యపిండి. ఇదంతా అవసరం లేదు, సరిపడ మాత్రం వేసుకుంటాను నేను. ఇది అల్లం, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా రోట్లో దంచుకున్నది, జీలకర్ర, కారం, పసుపు, సాల్టు, ఆయిల్. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ముందు మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే వేసుకుంటున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర, కారం కొద్దిగా వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకున్నాను, ఇది వేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మనం ఈ పాలకూర కడిగాం కదండి, ఇందులో వాటర్ ఉంటుంది కదా. ఈ పాలక్ పకోడీ వరకు మాత్రం ఈ వాటర్తో మాత్రమే మనకు కలిసే అంత పిండినే కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే ఇంకా ఎక్స్ట్రా వేయకూడదు. ఈ తడికి సరిపడ పిండి అయితే వేసుకోవాలి. నేను ముందు ఫస్ట్ అయితే ఒక స్పూను బియ్యపిండి అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అయితే సరిపోద్ది. కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటూ కలుపుకుందాము. మీకు కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే శనగపిండి తక్కువ వేసి కొంచెం లూజ్గా ఉండేలా కలుపుకోండి. ఇప్పుడు ఈ కంటెస్టెన్సీలో ఇట్లా వేసుకుంటే మనకు మెత్తటి పకోడీలు అయితే వస్తాయి. ఇంకా కొంచెం మనకు కరకరలాడాలి, పొడి పొడిగా రావాలి అనుకుంటే ఇంకొంచెం పిండి అయితే వేసుకోవచ్చు. నేనైతే కరకరలాడేలాగా, పొడి పొడిగా ఉండేలాగా చేద్దామని చెప్పేసి అయితే కలుపుతున్నాను. ఎలా అయినా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. దేని టేస్ట్ దానికే ఉంటుందండి, టేస్ట్ ఏం తేడా రాదు. కాకపోతే కొంతమంది నవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మెత్తగా చేసుకుందాం అనుకుంటున్నారు. కొంతమంది ఏమో కరకరలాడాలి, కొంచెం టీలోకి స్నాక్స్ లాగా తిందాం అనుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఈ పిండి వరకు అయితే వేసేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా తీసుకున్న పిండికి ఈ తీసుకున్న పాలకూరకైతే కరెక్ట్ సరిపోయిందండి. ఇంకా అసలు ఒక చుక్క కూడా మనం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసే పని లేదు. నేను కంప్లీట్గా కలిపి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టేసి ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఫైనల్లీ మనకు పిండి ముద్ద అయితే ఇలా తయారైందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను మీకు పకోడీ అయితే, పాలక్ పకోడీ అయితే వేసి చూపిస్తాను. ఇప్పుడు మనం పకోడీ అయితే వేసేసుకుందాము.
మంట మీద ఎర్రగా కాలాలి. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన పాలక్ పకోడా రెడీ అయినట్టేనండి. కలర్ చేంజ్ అయింది. ఇంతకన్నా ఇంకా ఎక్కువ మరి కలర్ వచ్చినా బాగుండదు. తీసేసుకుందాం. మరీ రెడ్డిష్గా అవ్వకూడదు, ఎందుకంటే ఇది మనం పాలకూరతో చేస్తున్నాం కాబట్టి ఎర్రగా అయిపోయింది అనుకోండి, అక్కడ పాలకూర మొత్తం స్మాష్ అయిపోద్ది అనమాట. పాలకూర కనిపించదు మనకి. కాబట్టి ఈ స్టేజ్లో తీసేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంట్లో పాలకూర పప్పు, పాలకూర కూర వండి ఏదో ఒక రకంగా చేసి పెడితే చాలామంది ఇళ్లలో ఆకుకూరలు అంటే తినరు. ఇట్లా వేరే వేరేగా ఏదో ఒక రూపంలో వాళ్ళు తినేలాగా మనం చేసి పెడితే పాలకూర అయితే ఇష్టంగా తింటారండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో వాయి అయితే వేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయినట్టే. చూడండి, కలర్ అయితే వచ్చేసింది. ఇది కూడా తీసేసుకుందామండి. ఆయిల్ వేడి అయితే సరిపోద్ది. స్టవ్ బంద్ చేసేస్తాను. ఎంతో టేస్టీగా రుచికరమైన పాలక్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఈసారి పాలకూర తెచ్చుకున్నప్పుడు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన కరకరలాడే ఎంతో టేస్ట్ఫుల్గా ఉండే పాలక్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వంట మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.